సెంచరీ అయితే తీసుకున్నా. సో తీసుకున్న తర్వాత కొన్ని యాక్సెసరీస్ అయితే యాడ్ చేసా. సో యాక్సెసరీస్ ఎంత పడతాయి, సో ఏమేమి యాక్సెసరీస్ యాడ్ చేసిన, సో నాకు ఎంత కాస్ట్ పడుతుంది, ఎక్కడ చేసుకున్నా బెంగళూరులో అందులో ఒక చిన్న వీడియో చేస్తున్నా, చూసి ఎంజాయ్ చేయాలి. హలో. సో ఫస్ట్ అయితే మొబైల్ హోల్డర్ అనమాట. ఈ మొబైల్ హోల్డర్ బోబో కంపెనీకి సంబంధించింది. సో దీనికి ఏంటంటే దీనికి షాక్ అబ్జర్వ్స్ ఉన్నాయన్నమాట. సో ఇది నాకు 1400 ప్లస్ అయితే అయ్యింది. సో మీకు కంప్లీట్గా చూపిస్తా. దీనికి బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తే దీనిలో ఇక్కడ బోబో అని రాస్తుంది కదా. సో ఇక్కడ నుంచే మనకి ఏమైనా జర్క్స్ కానీ సాక్స్ కానీ ఉంటే అది అబ్జర్వ్ చేస్తుంది అనమాట. సో ఫోన్కి కెమెరా డిస్టర్బ్ అవ్వకుండా ఇది ఉంటుంది. సో అందుకే ఇది కొంచెం కాస్ట్లీ. నార్మల్ కూడా ఉంటాయి 600-700. కాకపోతే ఈ షాక్ అబ్జర్వ్స్ ఉన్నాయని చెప్పేసి తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఫస్ట్ అనమాట. ఇది మనకు 1400 అయితే పడ్డది. సో దీని మోడల్ వచ్చి BM4 Pro. సో మీకు కనబడుతుంటుంది, కావాలని చూడొచ్చు. అండ్ వచ్చి మనకి లగేజ్ క్యారియర్. సో ఇది మనకి 2300 పడ్డది. యాక్చువల్గా మనకి దీనిలో చాలా కంపెనీస్ ఉన్నాయి. నేను ఫస్ట్ మోటార్ కేర్ వేద్దాం అనుకున్నా, కానీ ఇది హైటెక్ కంపెనీ అనమాట. సో మోటార్ కేర్ అయితే మనకి అరౌండ్ 3700 పడుతుంది అనమాట ఈ మోడల్కి. కాకపోతే అంతెందుకు ఇన్వెస్ట్ చేయడం అని చెప్పేసి హైటెక్ కంపెనీ తీసుకున్నా. రెండూ సేమే. దీని క్వాలిటీ కూడా బాగుంది. సో ఇది కొంచెం విడ్త్ కూడా బాగా ఎక్కువ వచ్చిందనమాట. సో దీంట్లో మనం బ్యాగ్స్ కానీ లాంగ్ టూర్ వెళ్ళినప్పుడు బ్యాగ్స్ కానీ ఏవైనా అటాచ్ చేసేవచ్చు. సో ఇది మనకి 2300 అయితే పడ్డది. పాయింట్ వచ్చేసి ఇది మనకి హెల్మెట్ లాకర్. సో హెల్మెటే కాదు, మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే దీన్ని లాక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ పెట్టడం ఏంటంటే దీని మీద హెల్మెట్ పెట్టేసి నేను దీని మీద లాక్ అయితే వేస్తుంటా. సో మల్టిపుల్ హెల్మెట్స్ ఉన్నప్పటికీ ఇది మొత్తం పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనకు వచ్చి 349 రూపీస్ పడ్డది. ఫోర్త్ వచ్చి ఇది ఎయిర్ జెల్ సీట్ అనమాట. సో ఇదేంటంటే మనం లాంగ్ రైడ్స్ వెళ్తున్నప్పుడు దీని సీట్ కొంచెం హార్డ్ ఉంటుంది. సో కొంచెం సాఫ్ట్ ఫీల్ రావడానికి ఈ ఎయిర్ జెల్ సీట్ అయితే తీసుకున్నా. దీని కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్ అనమాట ఫ్రంట్ది. సో బ్యాక్ కూడా సేమ్ అదే ఉంది. సో బ్యాక్ది అయితే మనకి 1450 రూపీస్ పడ్డది. సో చాలా స్మూత్ ఉంటుంది రైడ్, లాంగ్ రైడ్లో వెళ్తే చూడొచ్చు మీరు. వచ్చి ఫుట్ రెస్ట్ అనమాట. సో ఇది కూడా హైటెక్ కంపెనీయే. సో లేడీస్ కానీ ఎవరైనా కూర్చోడానికి కొంచెం కంఫర్ట్ ఉండడానికి అయితే ఫుట్ రెస్ట్ వేసుకున్నా. ఇది మనకి 1300 పడ్డది. సో మనకి బోత్ సైడ్స్ వస్తాయి అన్నమాట. సో బోత్ సైడ్స్ ఫుట్ రెస్ట్ కలిపి మనకి 1300 పడ్డది. సో చూడొచ్చు. సో ఫిఫ్త్ వచ్చేసి మనకి ఇది ఇంజన్ ఆయిల్ సంబంధించి క్యాప్ అనమాట. సో ఇన్ జనరల్గా ఇది మనకి బండి ఇచ్చినప్పుడు బయటకి ఎక్స్పోజ్ అవుతుంది. సో బట్ ఫర్ సేఫ్టీ సైడ్ అనమాట నేను క్యాప్ కూడా తీసుకున్నా. ఇది మోటార్ గేర్కి సంబంధించింది అన్నమాట ఈ ప్రోడక్ట్. ఇది మనకి 500, కానీ 20% ఆఫ్ ఉండి 400 మనకు పడ్డది. సో ఫర్ సేఫ్టీ పర్పస్ అయితే ఇది నేను పెట్టేసుకున్నా. సిక్స్త్ వచ్చి క్రాష్ గార్డ్. సో ఇది మనకి 3200 ప్లస్ పడ్డది. సో ఏంటంటే బైక్ బై ఛాన్స్ పడింది అనుకోండి, సో ఇది మనకు ఒక సేఫ్ సైడ్ అవుతుంది అనమాట. ఎందుకంటే మనకి కంపెనీ ప్రొవైడ్ చేసే చాలా చిన్నది. సో అది పెడితే బైక్ సేఫ్టీ ఉంటుందని నాకైతే నమ్మకం లేదు. సో అందుకే ఇది నేను వేసుకున్నా. ఇది కూడా హైటెక్ బ్రాండే. దీనిలో మోటార్ గేర్ కూడా ఉంటుంది. మోటార్ గేర్ వచ్చి 4500 ఉంది. సో అందుకే నేను ఇది వేసుకున్నా. కాకపోతే దీని అవుట్పుట్ కానీ అంటే దీని బిల్డ్ క్వాలిటీ అంత ఏం బాగాలేదు. బట్ ఆ రోజు నేను నైట్ వేసాను చూసుకోలేదు. బట్ ఎనీవే ఇట్స్ ఏ బెస్ట్ చాయిస్ అనమాట. మనకి ఇటువైపు అలానే ఇటువైపు కూడా వస్తుంది, చూడొచ్చు. అంత వచ్చి హ్యాండ్ గార్డ్స్. ఇది కూడా ఒక సేఫ్టీ పర్పస్ పెట్టుకున్నా. బై ఛాన్స్ బైక్ ఎటువైపు అయినా పడింది అనుకోండి, సో హ్యాండిల్ కానీ ఏమైనా బెండ్ అవ్వకుండా పెట్టుకున్నాను అనమాట. సో ఈ హ్యాండ్ గార్డ్స్ నాకు మంచి అట్రాక్ట్ అనిపించాయి. ఇది మనకి 2 కలిపి 1100 పడ్డది. సో చాలా బాగుందన్నమాట. దీని తర్వాత బండి లుక్కే మారిపోయింది హ్యాండ్ గార్డ్స్. ఇది బార్క్ బస్టర్స్ అని చెప్పేసి ఒక బ్రాండ్ అనమాట. సో నాకు తెలియదు, ఏదో బ్రాండ్ అని చెప్పి వేసేసుకున్నా. వచ్చి ఇంజన్ కూలెంట్ ఉంది కదా, రేడియేటర్ గార్డ్ అనమాట. సో ఇది మనకి 1300 ప్లస్ పడ్డది. సో ఇది కూడా మోటార్ గేర్కి సంబంధించింది బ్రాండ్. సో యాక్చువల్ దీంట్లో బ్లాక్ అండ్ ఆరెంజ్ ఉండాలి, నేనైతే ఆరెంజ్ చేయించుకున్నా. సో డిఫరెంట్ ఉంటుందని చెప్పేసి. సో ఇది మనకి 1300 ప్లస్ అయితే పడ్డది. సో దీని క్వాలిటీ కూడా బాగుంది. కంప్లీట్ ఐరన్ అనమాట. సో కంప్లీట్ ఐరన్, దాని క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇంత వచ్చి దీని మీద ఒక స్క్రీన్ అయితే తీసుకున్నా, కానీ ఇంక వేయలేదు.
సో దీని మీద ఒక స్క్రీన్ తీసుకున్నా, అది మనకి 199 పడ్డది, 200 రూపీస్. సో ఏదైనా గీతలు గట్రా పడకుండా దాన్ని అయితే పెట్టుకున్నా. సో అది ఇంకా వెయ్యాలి. సో యాక్చువల్గా ఈ యాక్సెసరీస్ అన్ని నేను బెంగళూరులో ఉన్న జేపీ రోడ్ దగ్గర అయితే వేయించాను. సో మొత్తం కలిపి నాకు ఆ రోజు 13,000 చిల్లర అయితే అయ్యింది. సో ఎందుకంటే మనం ఎంత కాస్ట్ ఇచ్చి వెహికల్స్ అయితే కొంటాం, సో సేఫ్టీ సైడ్ కూడా మనం ఆలోచించాలి. సో అందుకే ఇవన్నీ యాడ్ చేసిన. సో మీకు ఎలా అనిపించిందో చెప్పండి కామెంట్లో. సో డిస్క్రిప్షన్స్లో అన్ని ఐటమ్స్ పెడతా, దాని వాటి రేట్స్ కూడా పెడతాను. సో నేను కూడా ఫుల్లీ క్రౌడెడ్ ఏరియాలో ఉన్నాను అనమాట. సో ఫుల్ నాయిస్ వస్తుంటుంది బ్యాక్గ్రౌండ్. బట్ ఎనీవే, సో కమింగ్ టు ద బిహెచ్ నెంబర్. సో బిహెచ్ నెంబర్ అనేది మోస్ట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, లేదంటే ఎంఎన్సీ కంపెనీస్లో ఎవరైతే వర్క్ చేస్తున్నారో, అంటే ఇండియాలో అట్లీస్ట్ 3-4 స్టేట్స్లో ఉండాలి, అలాంటి వాళ్ళకి మాత్రం ప్రొవైడ్ చేస్తారు. సో బైక్ తీసుకునే ముందు నేను చాలా షోరూమ్స్కి అయితే విజిట్ చేసిన. సో కర్ణాటకలో, అదే బెంగళూరులో కూడా చాలా షోరూమ్స్కి అయితే వెళ్ళా. సో ఇక్కడ రోడ్ ట్యాక్స్ నా బైక్ వచ్చి 40,000 అనమాట. సో అదే ఆంధ్రాలోకి వెళ్తే 30,000, అదే ఒడిశాలోకి వెళ్తే 14,000. సో కానీ కర్ణాటకలో వీళ్ళు మనకి బిహెచ్ నెంబర్ ప్రొవైడ్ చేయనని చెప్పారు. సో ఆంధ్ర తెలంగాణలో కూడా ట్రై చేసిన, అక్కడ కూడా మనకి బిహెచ్ నెంబర్ ఇవ్వనున్నారు. దెన్ ఆఫ్టర్ ట్రైడ్ ఆన్ ఒడిశా, బెరహంపూర్లో ట్రై చేశా. బెరహంపూర్లో మనకి వాళ్ళన్నీ ప్రొవైడ్ చేశారనమాట. సో బిహెచ్ నెంబర్కి నాకు 3,200 ప్లస్ ఎంతో అయింది. అలా కాకుండా బ్రోకర్ కూడా ఒక 2,000 పే చేయాల్సి వచ్చింది, ఎందుకంటే మనం మెయిల్స్ గట్ట పెడితే వాళ్ళు యాక్సెప్ట్ చేసి మనకు నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మొత్తం కలిపి నాకు బైక్ వచ్చి ఆన్ రోడ్ 2,37,000 అయితే అయింది. అదే నేను కర్ణాటకలో తీసుకుంటే 2,82,000 అయ్యి ఉండాలి. అదే ఆంధ్రాలో తీసుకుంటే 2,62,000 ఉండాలి. సో ఈ బిహెచ్ నెంబర్ తీసుకోవడం, నెక్స్ట్ ఒరిస్సా స్టేట్లో తీసుకోవడం వల్ల నాకు అట్లీస్ట్ 40,000 బెనిఫిట్ అయితే అయింది. సో అదనమాట. సో మీకు కానీ బిహెచ్ నెంబర్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు డైరెక్ట్గా కింద కామెంట్ చేయండి, ఐ విల్ రిప్లై యువర్ కామెంట్స్. సో నా మెయిల్ ఐడి కూడా మీకు మెన్షన్ చేస్తా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ పింగ్ ఆన్ మెయిల్ ఆల్సో. చలో బాయ్ బాయ్.